భారత క్రికెట్ జట్టు ఇటీవల సాధించిన టీ20 ప్రపంచ కప్ విజయం స్ఫూర్తితో ఇప్పుడు అందరి దృష్టి 2027 వన్డే ప్రపంచ కప్ పై పడింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ కోసం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలోని టీం మేనేజ్మెంట్ ఇప్పటికే వ్యూహరచన ప్రారంభించింది. ముఖ్యంగా ఆఫ్రికన్ పిచ్లు పేస్కు, బౌన్స్కు అనుకూలిస్తాయి కాబట్టి అక్కడి సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే పటిష్టమైన జట్టును నిర్మించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి దృష్టి సారించనుంది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఈ ప్రపంచ కప్ కోసం ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ సిద్ధమవుతుందని గంభీర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2027 నాటికి భారత ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కించుకునే అవకాశం ఉన్న కీలక ఆటగాళ్లు, వారి బలాబలాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. జట్టు బ్యాటింగ్ లైనప్లో టాప్ ఆర్డర్ ఎప్పుడూ అత్యంత కీలకం. ఆధునిక క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికి వన్డేలపైనే పూర్తి దృష్టి పెట్టారు. వయసు పైబడుతున్నప్పటికీ వారి ఫిట్నెస్ నిలకడగా ఉంటే 2027 ప్రపంచ కప్లో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు భారత్ జట్టుకు వెన్నెముకగా నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి అపారమైన అనుభవంతో పాటు యువ కెరటాలు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ టాప్ ఆర్డర్లో జట్టుకు అదనపు బలాన్ని చేకూరుస్తారు. గిల్ ఇప్పటికీ తన క్లాస్ బ్యాటింగ్తో భవిష్యత్తు ఆశాకిరణంగా మారగా, జైస్వాల్ తన దూకుడుతో పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించగల సమర్థుడు. అనుభవం, యువరక్తం కలగలిపిన ఈ టాప్ ఆర్డర్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా రూపుదిద్దుకుంటుంది. మిడిల్ ఆర్డర్ మరియు వికెట్ కీపింగ్ విభాగాలను పరిశీలిస్తే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ స్థానాలు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి. స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కోవడంతో పాటు ఇన్నింగ్స్ను నిర్మించడంలో శ్రేయస్ అయ్యర్ పాత్ర ఎంతో కీలకం. అలాగే ఒత్తిడిలో నిలకడగా ఆడుతూ మిడిల్ ఆర్డర్కు ఆపద్బాంధవుడిలా కేఎల్ రాహుల్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక మ్యాచ్ స్వరూపాన్ని నిమిషాల్లో మార్చేయగల సత్తా ఉన్న రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాటర్గా జట్టులో ఎక్స్ ఫ్యాక్టర్గా నిలుస్తాడు. విదేశీ గడ్డపై, ముఖ్యంగా సవాళ్లతో కూడిన ఆఫ్రికన్ పిచ్లపై పంత్ లాంటి భయం లేని ఆటగాడి అవసరం జట్టుకు ఎంతైనా ఉంటుంది. ఒకవేళ కేఎల్ రాహుల్నే వికెట్ కీపర్గా తీసుకుంటే మాత్రం రిషబ్ పంత్ బ్యాకప్ కీపర్గా వ్యవహరిస్తాడు. అప్పుడు సంజు, కిషన్ ఇద్దరికి కూడా ఎటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ చివరి నిమిషంలో రాహుల్, పంతుల్లో ఎవరైనా గాయపడితే సంజు, ఇషాన్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో జట్టు సమతుల్యతను కాపాడడంలో ఆల్రౌండర్ల పాత్ర అత్యంత కీలకం. ఈ విభాగంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానానికి తిరుగులేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తనదైన ముద్ర వేయగల హార్దిక్ పాండ్యా జట్టుకు ప్రధాన ఆయుధం. ఇక స్పిన్ ఆల్రౌండర్ల విషయానికొస్తే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ముందు వరుసలో ఉన్నారు. వీరిద్దరూ అద్భుతమైన బౌలింగ్ నియంత్రణతో పాటు లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు సాధించగలరు. ప్రధాన స్పిన్నర్గా మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ జట్టులో ఉండడం ఖాయం. మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంలో కుల్దీప్ పాత్ర కీలకం కానుంది. అయితే ఆఫ్రికన్ వాతావరణంలో భారత పేస్ దళం ప్రదర్శనపైనే మ్యాచ్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మరీ ఎక్కువ మంది స్పిన్నర్లు తుది జట్టులో ఉండకపోవచ్చు. ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద టీ20లకు దూరంగా ఉంటూ వన్డేల కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. బుమ్రా నాయకత్వంలోని పేస్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ కీలకం కానున్నారు. సిరాజ్ తన స్వింగ్ మరియు అగ్రెషన్తో, హర్షదీప్ తన ఖచ్చితమైన యార్కర్లు మరియు లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించగలరు. వీరితో పాటు దేశవాళీ టోర్నీలు, ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తూ బౌలింగ్ ఆల్రౌండర్గా అదరగొడుతున్న హర్షిత్ రాణా కూడా జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయంగా కనపడుతోంది. మొత్తంగా చూసుకుంటే 2027 వన్డే ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్న భారత్ జట్టులో సీనియర్ల అపార అనుభవం, యువ ఆటగాళ్ల అంతులేని ఉత్సాహం కలగలిసి ఒక పటిష్టమైన కలయికగా కనిపిస్తోంది. గౌతమ్ గంభీర్ లాంటి దూకుడు మరియు వ్యూహాత్మక కోచ్ పర్యవేక్షణలో బీసీసీఐ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు టీమిండియాను మరో చారిత్రాత్మక విజయం వైపు నడిపించే అవకాశం ఉంది. ప్రతి స్థానానికి ఒకరికి మించి ప్రతిభావంతులైన ఆటగాళ్లు అందుబాటులో ఉండడం భారత క్రికెట్ లోతును తెలియజేస్తుంది. ఈ ప్రణాళికలు మరియు సన్నాహాలు అన్నీ సవ్యంగా సాగితే ఆఫ్రికా గడ్డపై మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగరడం ఖాయమని క్రీడా విశ్లేషకులు బలంగా విశ్వసిస్తున్నారు.